బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు మనతో పాటు. సార్, మొదటి నుంచి ఈ కేసు మీద మీరు మాట్లాడుతున్నారు. కొడుకు తప్పు చేస్తే తండ్రికి ఏం సంబంధం అనే లైన్లో చాలామంది మాట్లాడుతున్నారు. వాళ్ళ పార్టీకి సంబంధించిన చీఫ్ రామచంద్రరావు మాట్లాడుతున్నాడు. కొడుకు తప్పు చేస్తే సంజయ్కి ఏం సంబంధం, ఇది వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఇష్యూ, పార్టీకి ఏం సంబంధం లేదనే లైన్లో రామచంద్రరావు మాట్లాడుతున్నాడు. ఎట్లా చూడాలి? ఎట్లా చూడాలి? మొత్తం సమాజం అంతా చూసింది. తెలంగాణ సమాజం కాదు, దేశం మొత్తం కూడా చూసింది. కొడుకు తప్పు చేస్తే తండ్రికి ఏం సంబంధం అని చెప్పినాడు. మరి నా కొడుకేం తప్పు చేయలేదని బహిరంగ కరీంనగర్లో ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చిండు సంజయ్? నా కొడుకేం తప్పు చేయలేదు, నా కొడుకు మంచోడే అని చెప్పి అన్న సంజయ్. మహీంద్రా యూనివర్సిటీలో 2023లో పాశవికంగా సహ విద్యార్థుల మీద దాడి చేస్తే చిన్న చిన్న పిల్లట్లా కొట్టుకుంటూనే ఉంటారు. ఇది నార్మల్ యూనివర్సిటీలో జరిగే గడబడు అని కొడుకుని వెనకేసుకొచ్చిన సంజయ్ నా కొడుకు తప్పు చేయాలని ఎట్లా అంటాడండి ఆయన? డైరెక్ట్ వాళ్ళ కొడుకును రక్షించుకోవడం కోసం వాళ్ళందరినీ ఇంటికి పిలిపించి బెదిరించిన వ్యక్తి వాళ్ళ కొడుకు తప్పు చేస్తే నాకేం సంబంధం ఎట్లా అంటాడు ఆయన? ఆ సంబంధం లేనివాడు వాళ్ళిద్దరిని, ఆ తల్లిని బిడ్డను ఎందుకు వాళ్ళ ఇంటికి పిలిపించుకున్నాడు? ఎందుకు బెదిరించిండు? దానికి ఏమన్నా చెప్తాడు ఆయన? భగీరథని తప్పించడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుందని చెప్పి మీరు అంటున్నారు. కానీ ఎట్లాంటి అంటున్నారు, మొత్తం సమాజం అంటుంది. కానీ ఎట్లాంటి ఇది లేదు కదా. కీలకమైన యాక్టులు పెట్టారు, పోక్సోలో రిమాండ్కి వెళ్ళిండు, అన్ని సజావుగా సాగుతున్నాయి. ఇంటర్వ్యూ బెయిల్ ఎందుకు ఇచ్చిండు మరి అందరికి? ఇప్పుడు జైల్లో ఉన్న బల్కసుమన్కి ఎందుకు ఇస్తలేరు బెయిల్? ఆయన పాపం చేసింది, ఏం పాపం చేసిండు ఆయన? ఎందుకు ఆయన కోసం స్పెషల్ పీపీని పెట్టిండ్రు? ఆయనకు బెయిల్ రాకుండా ఎందుకు కుట్ర పండుతున్నారు? మరి ఈ విషయంలో ఎందుకు ఆయనకు బెయిల్ వచ్చినట్టు చూసిండ్రు? ఆయనకొక న్యాయం, ఈయనకొక న్యాయమా? సో మధ్యవర్తిగా ఉన్నటువంటి సంగప్పని, అదేవిధంగా థ్రెటనింగ్ చేసినటువంటి బండి సంజయ్ని ఇద్దరికి కూడా నోటీసులు ఇవ్వలేదు, విచారణకు పిలవలేదు. ఎట్లా చూడాలి దీన్ని? ఎట్లా చూడాలంటే రేవంత్ రెడ్డికి మిత్రబంధం అడ్డొస్తున్నది. ఆర్ఎస్ బ్రదర్స్, రేవంత్ అండ్ సంజయ్ బ్రదర్స్. సో వీళ్ళిద్దరూ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒకరికొకరు నష్టం చేసుకోరు. రేవంత్ రెడ్డి చేసే కుంభకోణాలకి సంజయ్ ప్రొటెక్షన్ ఇస్తాడు, సంజయ్ చేసే నేరాలన్నిటికీ రేవంత్ రెడ్డి ప్రొటెక్షన్ ఇస్తాడు. మైనర్ బాలికకు సంబంధించిన ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఇప్పటివరకు వాళ్ళ మీద కేసులు పెట్టలేదు. యాక్చువల్గా పోక్సో యాక్ట్ వాళ్ళ మీద కూడా నమోదు కావాలి, వైరల్ చేసిన వాళ్ళ మీద ఇప్పటివరకు ఆ ప్రస్తావన లేదు అసలు. లేదు, అవును. ఎందుకంటే రేవంత్ రెడ్డి బండి సంజయ్ని కాపాడాలనుకుంటున్నాడు. బండి సంజయ్ ప్రమేయం లేకుండా ఈ సోషల్ మీడియాలో ఇంత పెద్ద ఎత్తున ప్రచారం జరగదు. అందుకొరకే వాళ్ళందరినీ ఏం యాక్షన్ తీసుకోరనేది నాకు క్లియర్గా అర్థమైంది. ఒక్కరిని కూడా ఇంతవరకు తీసుకోవాలి. సో బెయిల్ పిటిషన్ వేసిన ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి సంథింగ్ సప్లిమెంటరీకి సంబంధించిన ఎగ్జామ్స్, కానీ ఆ ఎగ్జామ్ టైం టేబుల్లో కూడా కొంత క్వశ్చనింగ్, అంటే క్వశ్చన్ వేసుకోవాలి మనం. ఎందుకంటే ఒకటే రోజు 2 ఎగ్జామ్స్ ఉన్నాయి ఒకటే టైంకి. అదిగా మీరు మహీంద్రా యూనివర్సిటీ వాళ్ళని అడగాలి, బండి భగీరథని అడగాలి. ఒక చేతితో లెఫ్ట్ హ్యాండ్తో రైట్ హ్యాండ్తో 2 ఎగ్జామ్స్ రాస్తాడు ఆయన అనేది ఇక మీరే కనుక్కోవాలి. నేను మాట్లాడకూడదు దాని గురించి. మైనర్ బాలిక తల్లితో మీరు ఏమన్నా మాట్లాడడానికి ట్రై చేసిరా రీసెంట్? ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నా. 20,000 వచ్చిన తర్వాత నేను మాట్లాడలేదు, కానీ వాళ్ళు భయంలో ఉన్నారు, చాలా అంటే చాలా భయంలో ఉన్నారు పాపం. ఎట్లా కోర్టు నిజంగా ఎట్లా ఇచ్చిందో బెయిల్ కానీ నాకైతే ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళు చాలా అంటే చాలా భయంలో ఉన్నారు, భయపడుతున్నారు. వాడు పేరు చెప్తేనే భయపడుతున్నారు. మీరు కూడా ఆల్రెడీ పోలీస్ బాస్గా పనిచేశారు గతంలో. ఇట్లాంటి కేసులో అసలు బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? 1 మంత్లో అది కూడా ఉండదు. 80 ఏళ్ళ ముసలాయన కాటికి కాలు చాపిన వాళ్ళు కూడా పోక్సో కేసులో నిందితులు అయితే వాడిని కథం బయటికి రానియారు. అది రూల్ బై, నిజంగా రూల్. పోక్సో రూల్స్ చాలా టఫ్. ఈ దేశంలో మరణశిక్ష ఉన్న అతి కొద్ది నేరాల్లో పోక్సో నేరం ఒకటి. న్యాయ నిపుణులతో, న్యాయవాదులతో, అడ్వకేట్లతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పే విశేషాలు ఏంటంటే, అంటే 2-3 నెలల్లో బెయిల్ వచ్చేసేది పెద్ద విషయం కాదు, ఇది పెద్ద ఎత్తున ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుంది వెనకాలని చెప్పి అంటున్నారు. జరుగుతున్నది. మేము కూడా అదే అందుకొరకే ప్రెస్ మీట్ పెట్టినాం కదా. నేను జరుగుతున్నది తెలంగాణ ప్రజలకు నిజాలు తెలవాలనే మేము ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టినాం. మరి ఇట్లా జరుగుతున్నది, రేవంత్ రెడ్డి కావాలనే కాపాడుతున్నాడు అనేది మేము చాలా క్లియర్గా చెప్పి, వాస్తవం ఇది మీరు అన్నది చాలా చాలా కరెక్ట్. కావాలని వెనుక నుంచి ఒక కుట్ర జరుగుతూ ఉన్నది. ఆ అమ్మాయిని నిందితురాలుగా, ఆ అమ్మాయిని చూపుడు వేలుతో ఆ అమ్మాయి నువ్వే నిందితురాలు, నిజంగా భగీరథ చాలా మంచోడు అన్న విధంగా ఆయన మీద సానుభూతి వచ్చి ఈ అమ్మాయి మీద ఏహేభావం వచ్చే విధంగా ఇవాళ ఒక నెరేటివ్ బిల్డ్ చేస్తూ ఉన్నారు బీజేపీ, కాంగ్రెస్ వాళ్ళు. అది కరెక్ట్ కాదు. మీకు కూడా పిల్లలు ఉంటారు, ఒకసారి ఆలోచించుకోండి. కేసు పక్కన పెడితే పొలిటికల్గా సంజయ్ని డ్యామేజ్ చేయడానికే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇట్లాంటి ప్రెస్ మీట్లు పెడుతున్నాడు, మాట్లాడుతున్నాడు అని చెప్పి కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు వాళ్ళ పార్టీలో. బండి సంజయ్కి నాకేం పంచాయతీ అండి? ఆయన ఎవరో నేను ఎవరో? నేను తెలంగాణ ప్రజల గొంతుగా కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజలను ఈ కాంగ్రెస్ దుష్టపాలన నుంచి, బీజేపీ దుష్టపాలన నుంచి విముక్తి చేసే పోరాటంలో నేను భాగస్వామిగా ఉండి ముందరికి పోతున్నా. ఈ బండి సంజయ్తో నాకేం పంచాయతీ? అసలు ఆయన ఎవరు, నేనెవరు? ఆయనకు నాకేం పంచాయతీ? 2 జాతీయ పార్టీలు బద్ధ శత్రువులాగా వాళ్ళు వ్యవహరిస్తుంటారు. కానీ తెలంగాణ వచ్చేసరికి డిఫరెంట్గా ఉంది. ఎట్లా ఏంది అసలు?
అంటే ఇది కావాలనే బీఆర్ఎస్ను బలహీనపరిచి రేపు తెలంగాణను కైవసం చేసుకొని తెలంగాణను దోచుకోవాలనే కుట్రలో భాగంగానే కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కూడా కలిసి పనిచేస్తూ ఉన్నారు. బయటకి ఏదో 4 పంచులు ఇచ్చుకుంటారు ఒక్కొక్కరు, కానీ వాస్తవానికి మాత్రం వాళ్ళిద్దరూ కలిసి పనిచేస్తున్నారు. కానీ తెలంగాణ ప్రజలు నిజంగా గుర్తిస్తున్నారు. ఓవరాల్ ఈ కేసు గురించి ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వానికి కానీ పోలీసులకు కానీ? వేగంగా పరిశోధన చేయండి, వేగంగా ఛార్జ్షీట్ ఫైల్ చేయండి, ఫైల్ చేసి త్వరలోనే ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పెట్టి ట్రయల్ జరిపించండి. నేరం రుజువు అయితే నిందితుడికి శిక్ష చేయండి, అంతే అంతే. బాధితురాలను రక్షించండి. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి నేరాలు జరగకుండా చూసుకోండి, అదే మేము చెప్పేది. శిక్ష పడేంత వరకు ఇట్లనే కంటిన్యూ చేస్తారా ఫైట్? కంటిన్యూ చేస్తాం. ఇది ఒక్క కేసే కాదు, మన జరిగిన ఖమ్మం పోక్సో కేసులో కూడా అదే పోరాటం చేస్తాం. గౌస్ అని ఎవడో ఉన్నాడుగా, వాడికి కూడా శిక్ష పడేదాకా కూడా మేము ఇట్లా పోరాటం చేస్తాం. థ్యాంక్ యూ.